వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ఏపీలో డ్రోన్ కార్పొరేషన్ను ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీ ఏపీడీసీ వ్యవహరించాలని నిర్ణయించింది. మరోవైపు అనకాపల్లి డిఎల్పురం వద్ద క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 3 స్టార్ ఆ పైబడిన హోటల్కు బార్ లైసెన్స్ ఫీజులు కుదింపునకు కూడా ఆమోదం తెలిపింది. బార్ లైసెన్సుల ఫీజును 25 లక్షలకు కుదిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. అలాగే యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు 710 కోట్ల హార్డ్కోర్ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అలాగే ఏపీ మీడియా అగ్రిడియేషన్ నిబంధనలు 2025కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నాగార్జున సాగర్ లిఫ్ట్ బ్రాంచ్ కెనల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా మంత్రులు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బడకచర్ల అనుసంధానం ప్రాజెక్టు రూపకల్పన చేయబోతున్నారు. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలించే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమండ్రి గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే మంగళగిరిలో తొలి పట్టాకు శ్రీకారం చుట్టామన్నారు. లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇల్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు 10 నెలల్లో ముయించామని తెలిపారు. 3 దశల్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగలు హల్చల్ చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు సిబ్బందిని ఎవరిని లెక్క చేయకుండా వారి జోబీలు పర్సుల నుంచి ఏకంగా 4 లక్షల రూపాయలు దొంగలించారు. నిన్న జరిగిన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగినా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తుంది. తన భర్త పరిటాల రవీంద్ర హత్య కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. ఆ కేసులో జగన్ను సిబిఐ విచారించిందని గుర్తు చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన చిన్న ఘటనను ఫ్యాక్షన్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఫ్యాక్షన్ కారణంగా పరిటాల గంగుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ₹1 విరాళంగా ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది. ప్రత్యేక ఉత్సవ రోజుల్లో మినహా అన్ని రోజుల్లో ఈ ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చు. ₹1 ఇచ్చే దాతతో పాటు మరో 4కి ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది. అంతేకాకుండా ఏడాదిలో 3 రోజుల్లో సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజులు ప్రత్యేక ప్రవేశ దర్శనం సౌకర్యం ఉంటుంది. అలాగే దాతలకు ఏడాదిలో ఒకసారి వేదాశీర్వచనం పొందే వెసులుబాటు ఉంటుందని టీటీడీ పేర్కొంది. 2 తెగల మధ్య రేగిన విభేదాల కారణంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. గత కొద్ది నెలలుగా పరిస్థితి సద్దుమణిగినట్లే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పార్టీలతో సంబంధం లేకుండా సభలోని సభ్యులందరూ దీనికి ఆమోదం తెలిపారు. దీన్ని ధృవీకరిస్తూ ఒక చట్టబద్ధమైన తీర్మానాన్ని ఆమోదించారు. బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు కేంద్రమే కారణమంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. 2023 మేలో ప్రారంభమైన హింసలో ఇప్పటి వరకు 260 మంది మరణించారని, వారిలో 80% మంది గొడవలు ప్రారంభమైన తొలి నెలలోనే ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.